ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి 16వ తారీఖు నాడు కోరం ఉండంగా కూడా ఒక అభ్యర్థి రాలేదని చెప్పేసి అది కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా మళ్ళీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ పెట్టి ఎలక్షన్ పెట్టి ఆ ఎలక్షన్లలో కూడా 15 మంది మేమున్నాం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా 8 మంది వాళ్ళు ఉన్నారు. 15 మంది ఉన్నాక కూడా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాక చైర్మన్ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఏదైతే అన్ని ఫార్మాలిటీస్ ఏవైతే చేయాలనో అవన్నీ కూడా చేసిన తర్వాత 11:45కు కోర్టు నుంచి స్టే రావడం జరిగిందని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్ను ఆపేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్ ప్రాసెస్ చేసిన తర్వాత అనౌన్స్ చేయడానికి ఎలాంటిది కూడా వెసులుబాటు లేనటువంటి పరిస్థితి కనబడ్డది అక్కడ. కానీ ఎన్నికల ఆఫీసర్ ఆ కార్యక్రమం ఎన్నికల యొక్క దృష్టి స్టేలో ఉన్నది కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ డే అని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ నెక్స్ట్ డే కూడా పెట్టలే. కానీ ఇవాళ స్టే అని చెప్పేసి కోర్టుకు పోయి ఒక కేసు అందులో పెట్టిన తర్వాత స్టే వేకట్ కూడా అయింది. నెక్స్ట్ డే మళ్ళీ 18th నాడు కూడా నెక్స్ట్ డే ఎలక్షన్ కోర్టులో వేసిన తర్వాత ఎలక్షన్ దాని మీద స్టే కూడా రావడం జరిగింది. స్టే వచ్చినాక మళ్ళీ 18th నాడు స్టే వేకట్ కూడా కావడం జరిగింది. 17 వచ్చింది, 18 వేకట్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎలక్షన్లు కానీ ఎలక్షన్ ఆఫీసర్ కానీ లేకపోతే కలెక్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు ఆలోచన చేయకుండా ఇప్పటికీ నానుస్తూ ఉన్నారు. దాన్ని 5 రోజులు అయిపోయింది. ఇప్పటికీ ఆ యొక్క ఎలక్షన్ డిక్లేర్ చేయకుండా మా ప్లీ ఒకటే ఎలక్షన్ కండక్ట్ చేశారు. చైర్మన్గా ప్రాసెస్ అంతా సిగ్నేచర్స్ అంతా చేతుల్లో పట్టేసి మొత్తం టోటల్గా చేయడం జరిగింది. అవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు దాన్ని అనౌన్స్ చేయకుండా వైస్ చైర్మన్ కండక్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి మా రిప్రజెంటేషన్ రావడం జరిగింది. గౌరవ మిత్రులందరూ కూడా కలిసి ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి వారితోటి చెప్పడం కూడా జరిగింది. ఇది పద్ధతి. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కిడ్నాప్ అని చెప్పడము, కేసులలో గీయడము, కోర్టు నుంచి కార్యక్రమాలు చేయడము ఇవన్నీ కూడా కాంగ్రెస్ వ్యవస్థ ఇదంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. రూలింగ్లో ఉన్నాం కాబట్టి పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఆఫీసర్స్ అందరినీ చేతిలో పెట్టుకొని ఈ డ్రామా చేయడం కూడా జరుగుతూ ఉంది. మెజార్టీ ఉండగా ఇప్పటి వరకు కార్యక్రమం ఎందుకు ఆపుతా ఉన్నారనేది క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ పార్టీకి 14 మంది ఉన్నారు, కాంగ్రెస్కి 8 మంది ఉన్నారు. ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బీజేపీ, ఒకరు ఇండిపెండెంట్. ఉన్నటువంటి వాళ్ళది మెజార్టీ ఉన్నది కాబట్టి చేయాల్సినటువంటి బాధ్యత విడిచిపెట్టి పోస్ట్ పోన్ చేసుకుంటా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇది సరైన రీతిలో చేయాలి అని ఆ చైర్మన్ను అనౌన్స్ చేయాలని వైస్ చైర్మన్కు ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది.